వైఎస్ఆర్ జిల్లాలో మరోసారి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి దౌర్జన్యానికి దిగారు. ఎంపీ సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్ ఆఫీస్ పై ఆదినారాయణ రెడ్డి అనుచరులు దాడి చేశారు. ఆఫీస్లో సామగ్రిని ధ్వంసం చేశారు. సీఎం రమేష్ ఆదినారాయణ రెడ్డి మధ్య ఆధిపత్య పోరాటం నడుస్తోంది. ఇద్దరి మధ్య వివాదంతో గండికోటలో అభివృద్ధి ఆగిపోయింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అనుశ్రీ జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అదేవిధంగా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ల మధ్య వివాదం రోజు రోజుకు కూడా తారాస్థాయికి చేరుతున్న పరిస్థితి ఉంది. సీఎం రమేష్ కు సంబంధించినటువంటి రిత్విక్ కన్స్ట్రక్షన్స్ కడప జిల్లాలో పలు చోట్ల కాంట్రాక్ట్ వర్క్స్ చేస్తూ ఉంది. గతంలో కూడా ఏదైతే అదానీ ప్లాంట్ కు సంబంధించి హైడ్రో పవర్ ప్లాంట్ లో సబ్ కాంట్రాక్ట్ చేస్తున్న రిత్విక్ కన్స్ట్రక్షన్స్ కార్యాలయం మీద కూడా అదానీ కార్యాలయం మీద ఆదినారాయణ రెడ్డి మనుషులు తమ వాళ్ళు అక్కడ వర్క్ చేయాలి అనేటటువంటి ఒక డిమాండ్ తో దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా గండికోట ఏదైతే టూరిజం ప్రాజెక్టు సంబంధించి 77 కోట్ల నిధులని ఏదైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది, ఈ వర్క్స్ ని రిత్విక్ కన్స్ట్రక్షన్స్ కైవసం చేసుకున్నాం తెలుసు. అంటే సీఎం రమేష్ కు సంబంధించినటువంటి సంస్థ ఇక్కడ వర్క్ చేయాల్సింది. అయితే ఈ కాన్స్టిట్యూన్సీ అంతా కూడా జమ్మలమడుగులోకి రావడంతో ఆదినారాయణ రెడ్డి తన ప్రాబల్యం అక్కడ ఉండాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల ద్వారా తన అనుచరుల ద్వారా ఏదైతే ఈ రోజు గతంలో కూడా ఒకసారి దాడి చేశారని చెప్పి చెప్తున్నారు. ఈ రోజు మళ్ళీ రిత్విక్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి కార్యాలయం మీద దాడి చేసిన పరిస్థితి ఉంది. ఇద్దరి మధ్య కూడా పచ్చగా చేస్తే దగ్గుమంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆదినారాయణ రెడ్డి పేకాట ఆడిస్తున్నాడు, ఇతర వాళ్ళ అనుచరులందరూ కూడా దౌర్జన్యాలు దిగుతున్నారని చెప్పి గతంలో సీఎం రమేష్ జిల్లా కలెక్టర్కి ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు. ఇట్లా వివాదం రోజు రోజుకి తారాస్థాయికి చేరి దాడులకి చేసుకున్న పరిస్థితుల్లో మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు ఈ విధంగా దాడులు చేసుకుంటూ ఆగిపోతున్నటువంటి నేపథ్యం అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.